తదుపరి అమ్మ దగ్గరికి చేరుతుంది. ఎందుకని అమ్మ దగ్గరికి చేరాలి అని అంటే, మన లోకంలో ఒక వాక్కు ఉంది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద కానీ మన ఇంటి మీద కానీ కురిసిందనుకోండి, ఏ ఇంటి ముందుకు వెళ్ళి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చేజాచి నాకు ఇది సమస్య, నా సమస్యను తీర్చండి అని అనవలసిన అవసరమే లేదు. అమ్మ దయ ఉందనుకోండి, డబ్బుతో పనే లేదు, జ్ఞానం బ్రహ్మాండమే వికసిస్తుంది. అందుకనే మనకి మన విజయనగరపు సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణుడు అనే వికటగా ఉండేవాడు. కడు బీద బ్రాహ్మణుడు ఆయన. ఆయన ఏం చేశాడు, నిత్యం ఖాళీ ఉపాసన చేసుకుంటూ ఉండేటువంటి వాడు. ఆయన చేయగా 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 అమ్మవారి దర్శన భాగ్యమయ్యి ఆయన వికటకమైనటువంటి పేరు పొంది చక్కగా విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలలో ఒక దిగ్గజమయ్యి చక్కగా తనకున్నటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క రాజుని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉండేటువంటి వాడు ఆ అమ్మవారి శక్తి చేత. అక్కడ బ్రాహ్మడు కాదు, అమ్మవారి శక్తి ప్రధానం. అమ్మవారు ఆ బ్రాహ్మణ రూపంగా ఆ రాజ్యాన్ని కాపులా కాస్తూ ఉంది. అలా అమ్మ దయ ఉంటే స్వామి యొక్క కరుణ మన మీదకి నేరుగా కురుస్తుంది అని తెలియజేస్తుంది ఈ పాసురం. అందుకని ఏ దేవాలయానికి వెళ్ళినా మనం మొట్టమొదట చేసేది ఏమిటి, నిన్న చెప్పుకున్నాం, ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు నమస్కారం చేసి లోపల ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళాలి, నాకు అనుమతినివ్వండి అని చెప్పి మనం కోరాలి. అలా కోరిన తర్వాత మన భాగవతుల యొక్క అంటే వైష్ణవ సాంప్రదాయంలో కానీ లేదా కొన్ని ఆగమ సాంప్రదాయాలు కట్టినటువంటి దేవాలయాలు ఉంటాయి. అటువంటి దేవాలయాల్లో వైఖానసాగమంగా కట్టారు అనుకోండి, వికనస మహర్షి వారని ప్రధానంగా ఉంటారు. ముందు ఆయన అనుగ్రహం తీసుకునే మనం భగవత్ సన్నిధానానికి వెళ్ళాలి. తిరుపతిలో ఇప్పటికీ కూడా స్వామివారికి దక్షిణ భాగంలో వికనస మహర్షి ఆశ్రమం ఉంటుంది. మనం క్యూ కాంప్లెక్స్లన్నీ ఎన్ని క్యూ కాంప్లెక్స్లు దాటినా చివర స్వామి గోడకి మధ్యలో మనకు ఒక బ్రిడ్జి ఉంటుంది, చైన్ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దాటితేనే స్వామి గోడ దర్శనానికి వెళ్తాం. ఆ బ్రిడ్జికి యువతల పక్కన వికనస ముని ఆశ్రమం ఉంటుంది. ఆ ఆచార్యుడి దర్శనం, ఆచార్యుడి అనుగ్రహం లేకపోతే స్వామినైనా దర్శించలేరని చెప్పి ఆచార్యుడు అక్కడ కాపు కాసుకుని వెళ్ళే భక్తుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలిన్యాన్ని తీసివేసి లోపలికి పంపిస్తాడు తిరుపతి దర్శనం జరగడానికి. ఎంత L1 L2 విఐపి దర్శనాలు వెళ్ళినా ఆ గురువు గారి ముందు నుంచి చేరాల్సిందే. అదే ఇక్కడ అమ్మవారు సెలవిస్తుంది. మొదట భగవత సూర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిద్రలేపుకుంటూ వచ్చింది, పిదప అమ్మవారిని నిద్రలేపుతూ ఉంది. లోపలికి వెళ్ళి గోవిందుడు దర్శనం చేసే సమయంలో మొట్టమొదటిగా ఎవరిని చూడాలని చెప్పారు, అమ్మవారిని చూడాలి. అమ్మవారు అక్కడెక్కడో ఏడో గడపవతలు ఉన్నటువంటి తల్లి మన కంటికి కనబడుతుందా? స్వామిని చూడటానికే ఒక్క నిమిషం కూడా మనకు సమయం ఎవరు. అందుకని శిఖర గోపురం పైన లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ప్రధాన బంగారు